పాత కొత్త కలయికే ఏకీకృత పెన్షన్ సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువే, రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి, యూపీఎస్ ఎన్పిఎస్ ఓపీఎస్లో తేడాలెన్నో. ఈ పెన్షన్ విధానాన్ని మార్చేస్తున్నారు, కొత్త విధానం యూపీఎస్ అని తీసుకొస్తున్నారు, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అట. అంటే ఆ ఎంప్లాయీ బేసిక్ శాలరీలో 50% పెన్షన్ కింద ఇస్తారట. దీనికి రకరకాల గైడ్లైన్స్ పెట్టిరు అండ్ దట్టు అది కూడా 2014 తర్వాత ఉన్న ఎంప్లాయీస్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇగో ఏమంటున్నారు, సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయట. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన పోరాట ఫలితంగా కేంద్రం మరో పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కొత్త పెన్షన్ విధానం స్థానంలో పాత పథకాన్ని పునరుద్ధరించకుండా ఏకీకృత పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పెన్షన్ పథకాల మధ్య తేడాలేంటి, ఏది మంచిది, యూపీఎస్ నిజంగానే ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తుందా? ఇగో 3 పెన్షన్ విధానాల్లో తేడాలట. ఉద్యోగి వాటా ఓపీఎస్లో లేదు. సో పాత పెన్షన్ విధానంలో ఉద్యోగికి సంబంధించిన వాటా ఉండదట. అండ్ సిపిఎస్ అండ్ ఎన్పిఎస్లో బేసిక్ ప్లస్ డిఏ పైన 10% అట. సేమ్ యూపీఎస్లో అంటే ఇప్పుడు తెచ్చిన ఏకీకృత పెన్షన్ విధానంలో కూడా బేసిక్ ప్లస్ డిఏ పైన 10% అట. షేర్ మార్కెట్లో పెట్టుబడులు లేదు, ఉంది, ప్రభుత్వమే భరిస్తుంది. గ్రాట్యుటీ ఓపీఎస్లో ఉంది, సిపిఎస్ ఎన్పిఎస్లో ఉంది అండ్ యూపీఎస్లో కూడా ఉంది. పథకం మార్పిడి ఉంది, ఎప్పుడు ఓపీఎస్ అయితే ఉంది, ఇప్పుడు యూపీఎస్లో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి, ఈ సిపిఎస్ని రద్దు చేయాలని అనేక రాష్ట్రాల్లో డిమాండ్స్ ఉన్నాయి, మన రాష్ట్రంతో పాటుగా. సో ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే పాత పెన్షన్ విధానంలో కాకుండా ఇప్పుడు కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. దాన్నే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని అంటున్నారు. అండ్ పెన్షన్ ఎట్లొచ్చేది, చివరి బేసిక్ ప్లస్ డిఏ పైన 50%. చివరి బేసిక్ అంటే లాస్ట్ బిఫోర్ మంత్ ఎంతైతే మీకు బేసిక్ ఉందో ఆ బేసిక్ పైన ప్లస్ డిఏ పైన 50%. అండ్ యూపీఎస్లో ఏంది, చివరి 12 నెలల బేసిక్ ప్లస్ డిఏ సగటు పైన 50%. సో ఈ పెన్షన్ అందుకునే విషయంలో మాత్రం సేమ్ ఉన్నది, ఓపీఎస్ అండ్ యూపీఎస్ పెద్దగా తేడా ఏం లేదు. పిఆర్సీ ఉంది, పాత ఓపీఎస్లో ఉంది, యూపీఎస్లో కూడా ఇందులో లేదట పిఆర్సీ అన్నది. అదనపు పెన్షన్ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ పెన్షన్ 60% ఉంటుంది, ఓపీఎస్లో కూడా ఉన్నది. ఇట్లా హెల్త్ కార్డుల విషయంలో స్పష్టత లేదు, కానీ ఓపీఎస్లో మాత్రం ఉంది. కారుణ్య నియామకాల్లో ఉన్నది. రిటైర్మెంట్ లంసమ్ పిఎఫ్ 100%, ఇంకా యూపీఎస్లో స్పష్టత రావాల్సి ఉంది. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ అన్నిట్లో ఉంది, ఇందులో కూడా ఉన్నది. సో ఇట్లా కొన్ని తేడాలు గమనిస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా మళ్ళీ ఏది చూసుకున్నా ఈ ఓపీఎస్ఏ ఉద్యోగులకు కొంత బెటర్గా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. సో చాలా క్లియర్గా ఈ లోపల పేజీలో మీరు దాన్ని డీటెయిల్గా చూడొచ్చు. వాళ్ళు కొంత విశ్లేషించి రాశారు 3 పథకాలు ఎట్లా ఉన్నాయి అన్నది, 3 స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి అన్నది.